హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు కొబ్బరిని వేస్ట్ చేయకుండా మా అబ్బాయి ఏం చేస్తున్నాడు చూడండి. వాడే కట్ చేశాడు. ఏం చేస్తున్నావు సోనీత్? ఏం చేసావు ఇప్పుడు? వాటిని కొబ్బరిలో బెల్లం వేసి కలిపితే టేస్ట్ మస్తు వస్తుంది. మస్తు వస్తుందా? అవునా? వాడే స్వయంగా కట్ చేసుకొని ఇలా చేసుకొని మళ్ళీ కొబ్బరి చిప్పలను వీడన్ని డిఫరెంట్ స్టైల్లో యూజ్ చేస్తాడు. ఏదైనా సరే, అసలు డ్రాగన్ ఫ్రూట్ కూడా అది అందులో నుంచి లోపలిది మొత్తం తీసి మళ్ళీ దాంట్లో వేసుకొని ఇట్లా స్పూన్ తోటి ఐస్ క్రీమ్ లాగా తింటాడు. ఇప్పుడు దీన్ని ఎలా తింటాడో మరి చూడాలి. ఇంకా వీడు వెరైటీ డిఫరెంట్ స్టైల్లో బెల్లము పొడి ఉంటుంది మా ఇంట్లో. ఆ పొడిని ఇలా యూజ్ చేసుకొని షుగర్కి బదులు బెల్లం పొడి వేసుకొని ఇందులో కలుపుకొని దాంట్లో పెట్టుకొని ఇక తింటున్నాడు. ఎలా తింటావు సోనిది ఇప్పుడు దాన్ని? ఫోర్క్ తో యూజ్ చేస్తున్నాడు సోనీత్. అసలు వాటి ఫోర్క్తో అసలు ఫోర్క్కి వస్తాయా? అసలు చూడండి, ఫోర్క్తో తిన్నాను. ఒకసారి ఫోర్క్తో ఎలా యూజ్ చేస్తా? వా, ఎట్లుంది సోనీత్? సూపర్ ఉందా? మీరు కూడా ఒకసారి తింటున్నాడు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అని చెప్తున్నాడు అందరికీ. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, చాలా హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. మనం షుగర్కి బదులు బెల్లాన్ని యూజ్ చేస్తే మనకు దగ్గు కూడా రాకుండా ఉంటుంది. చాలా బాగుంటుంది. అసలు కొబ్బరి చిప్పులో కొబ్బరి పెట్టుకొని ఎవరైనా తిన్నారా అసలుకి ఇంతవరకు? ఓకే, తిన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఒకసారి సబ్స్క్రైబ్ మై ఛానల్ చెప్పినానా? సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.